రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ అంతకుముందు చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ రాకముందు ఇండియాకి అదేవిధంగా యూఎస్ఏకి మధ్య చాలా మంచి సత్సంబంధాలే ఉండే. సో మరి మనతో ఇండియా మంచిగా ఉంటుందని చెప్పేసి దాన్ని అలుసుగా తీసుకొని మనల్ని బెదిరిద్దామని చెప్పేసి ట్రై చేశాడు. సో దీంట్లో భాగంగా ఏమన్నాడు, రష్యా దగ్గర నుంచి కనుక మీరు ఆయిల్ కొనుగోలు చేస్తే మీ మీద టారిఫ్లు వేస్తా అని చెప్పేసి బెదిరించడం స్టార్ట్ చేశాడు. మరి అటువైపు యూఎస్ఏ బెదిరిస్తే బెదిరిపోయే దేశం ఇండియా కాదు కదా. మరి దీంట్లో భాగంగానే ఇప్పుడు రష్యా విదేశాంగ మంత్రి కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. అయితే ఆయన ఏమంటున్నారు అంటే, యూఎస్ఏ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, చైనా మీద ఇండియా మీద టారిఫ్లు ఎత్తే వాళ్ళు నీ కాళ్ళ కిందకు వస్తారని చెప్పేసి నువ్వు అనుకున్నావు. అసలు ఇండియా చైనా అంటే ఏమనుకున్నావు, అసలు వాళ్ళ దగ్గర చూసుకుంటేనేమో పెద్ద మార్కెట్ ఉంది, ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి పెద్ద మార్కెట్ వాళ్ళ దగ్గర ఉంది. సో మరి అటువంటి దేశాలు నువ్వు టారిఫ్లు వేస్తానంటే అసలు నీకు భయపడతాయి అని చెప్పేసి ఎలా అనుకున్నావు అని చెప్పేసి దీని గురించి మాట్లాడటం జరిగింది. సో ఇంకో విషయం ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు బెదిరించినా సరే లేదంటే నువ్వు టారిఫ్లు వేస్తాను అంటే ఏ దేశం కూడా నీ దగ్గర భయంతో రాదు. ఏ దేశమైనా సరే అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్గా వేరే ఏ దేశాలు ఉన్నాయి మనకి ఎక్స్పోర్ట్ చేసుకోవటానికి అని చెప్పేసి వేరే మార్గాలు ఆలోచిస్తే తప్ప నీ కాళ్ళ కిందకు వచ్చి ఏ దేశాలు ఉండవు. సో ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకో. అది కూడా మెయిన్గా చెప్పాలంటే ఇండియా చైనా అస్సలే ఉండవు, ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఇప్పుడు రష్యా విదేశాంగ మంత్రి అయితే మరి డొనాల్డ్ ట్రంప్కి ఒక హితబోధ చేశారు అని చెప్పాలి.